యా సో మొత్తానికి సానుభూతి ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మీద కన్నీళ్లు పెట్టుకోవద్దు అన్నది రాజకీయ నాయకులు పెట్టుకుంటే అది ప్రభావితం చేస్తారు ఎన్నికలు అనేది ఒక మాట. అయితే రేవంత్ మన హరీష్ రావు కేటీఆర్ కన్నీళ్లను ముందు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాట. సార్, గతంలో మాగంటి గోపీనాథ్ ఏం చేశారు, ఏం చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ 2 లక్షల కోట్ల అవినీతి చేసింది, ఈ పాయింట్లు రాజకీయ పరంగా విమర్శించడానికి ఓకే. బట్ సుజాత గారు ఏం చెప్తున్నారు, ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? కన్నీళ్ల రాజకీయం అయితే మరి గతంలో ఏకంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈటెల రాజేందర్ విషయంలో కన్నీళ్లను బయట పెట్టే మాట్లాడారు కదా ఆ రోజు ఆవేశంగా. సో ఏదైనా ఒక కన్నీళ్ళు, ఏదైనా ఒక భావోద్వేగం కదా, దాన్ని ఎందుకు కించపరచాలి? అండి, మీకు ఛానల్లో ఉన్నటువంటి తోటి పార్టిసిపెంట్స్ కి, మీ ఛానల్ కి, ప్రేక్షకులకు కూడా ఎస్, మీరు అన్నట్టు కన్నీరు పెట్టుకున్నారు అని అంటే సందర్భం ఉంటది. నేను మహిళ మీద సానుభూతి చూపిస్తా, నేను కూడా మహిళా నాయకురాలిని కాబట్టి ఎవరైనా మహిళల్ని అంటే ఎవరు ఉపేక్షించేది లేదు. కొంతమంది మహిళలు ఇంకో మహిళల్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు, అది వేరే విషయము. వాళ్ళ ఇంకితానికి వదిలేస్తుంటాము. నోటికి వచ్చినట్టు నోటి దూలు ఉన్నట్టు మాట్లాడుతుంటారు, వాళ్ళని వదిలేస్తాం. సరే, నేను ఇప్పుడు ఒక విషయానికి వస్తున్నా. వారు ఎక్కడైనా సునీతమ్మ పేరు చెప్పి నువ్వు డ్రామా చేస్తున్నావు, నువ్వు డ్రామాలు చేసి ఓటు అడుగుతున్నావని అన్నారా? లేకపోతే కేటీఆర్ హరీష్ రావు కన్నీళ్లతోని సానుభూతి పొందించేసి ఈ రోజు ఓటు కోసం రాజకీయం చేస్తున్నారా అని అన్నటువంటి విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా మహిళ మీద అన్నారు, మహిళని. సో మీ ఉద్దేశం ప్రకారం కేటీఆర్ హరీష్ రావే వేదిక పైన ఏడువమ్మ అని చెప్పి సజెషన్ చేశారంటున్నారా? నేను ఏడవమ్మ అని అన్నారు అని కాదు, వాళ్ళు ఆ కన్నీటిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అనే మాటని నేను ప్రస్తావనలోకి తీసుకుంటాను. నేను సునీత గారి విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నేను కేవలం రాజకీయ వేదికల మీద మాట్లాడేటటువంటి ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు. ఆ రాజకీయం భాగంలోనే వాళ్ళు కూడా ఆమె కన్నీరు అడ్డం పెట్టుకొని లాభం పొందాలని చూస్తున్నారు అనే మాటకి సునీతమ్మని ఎక్కడ ఎందుకు గలుపుతున్నారో నాకు అర్థం కాలేదు. ఏదైనా అవకాశం వస్తే దానిని వాడుకొని ఓటు బ్యాంక్ సంపాదించుకుందామని ఈ రోజు బీఆర్ఎస్ చూస్తుంది. గతంలో ఈ విధమైనటువంటి కన్నీరు పెట్టినప్పుడు కూడా మనము దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నికలు చూస్తాము. ఆ రోజు అంటే 2 రకాల ప్రచారాలు ఉంటాయి సుజాత గారు, 2 రకాల ప్రచారాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాడి కౌశిక్ రెడ్డి విషయం తీసుకుందాం, అంతకుముందు ఈటెల రాజేందర్ విషయం తీసుకుందాం. సంపుకుంటారో సాదుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి ఆ రోజు ఈటెల రాజేందర్ హుజరాబాద్ బై ఎలక్షన్ అంటే ఆయనను గెలిపించారు, సాదుకుంటామని చెప్పారు. ఆ తర్వాత మీరు నన్ను గెలిపించకపోతే నేను ఇదే చౌరస్తాలో ఉరేసుకొని నా కుటుంబంతో చచ్చిపోతాం అని ఆ రకంగా ఎమోషనల్ గా మాట్లాడడం వేరే. కానీ ఒక కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినటువంటి వ్యక్తి ఒక వేదిక పైన ఎవరో ప్రోద్బలం చేస్తే కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? సరే, ఉందే అనుకోండి, దాన్ని ఇంత విమర్శించాల్సినటువంటి అవసరం లేదు కదా, ఏకంగా మంత్రులే విమర్శించాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు నేను చెప్పింది పదే రిపీట్ చేసి అదే అడుగుతున్నారు. నేను ఒక మాటలో చెప్పిన ఆన్సర్ ని మళ్ళీ మీరు రిపీట్ చేసి తిరిగి అదే క్వశ్చన్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే వాళ్ళన్న మాటలకి రాజకీయం మాటలు, మీరు దాన్ని సునీత మీద ఎందుకు నెట్టుతున్నారు అని నేను అడుగుతున్నాను. సునీత మీద ఉండాల్సినటువంటి సానుభూతి వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా, పర్సనల్ గా, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఒక మహిళ పరంగా అందరికీ సానుభూతి ఉంటది. కానీ ఆమె కన్నీటిని వీళ్ళు రాజకీయం చెయ్యొద్దు అని చెప్పినటువంటి మంత్రుల మాటల్ని పక్కన పెట్టేసి మహిళను అన్నారు, మహిళ ఏడ్చింది కాబట్టి మహిళని ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయంగా వచ్చే మహిళలే తక్కువ, వచ్చిన వాళ్ళని ఈ విధంగా చేస్తారు. మీరు ఇందాక చంద్రమండలం పోయినరు, ఆకాశంలోకి పోయినరు, అంతరిక్షంలోకి పోయిన మహిళలు ఈ రోజు రాజకీయాల్లో ఎలగలేకపోతున్నారంటే నా తోటి మహిళ ఉంది చూడండి ఇక్కడ, ఆమె నన్ను ఎంతగా విమర్శిస్తుందో సోషల్ మీడియాలో, అడ్డమైన చెత్త బూతులు ఎన్ని పెడుతుందో నా విషయంలో ఆమెను పక్కన ఉన్నటువంటి మహిళను అడగండి. ఆమె ఒక మహిళని చూడకుండా ఆమెను నేను ఏనాడు కూడా అన్ని బూతులు మాట్లాడినా కూడా నా స్థాయికి అవసరం లేదని చెప్పేసి నేను జవాబు చెప్పను. ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల సోషల్ మీడియాలో నా విషయంలో పెడుతుంది ఆమె. ఇక్కడ వచ్చి ఈరోజు సునీత గురించి ఏం మాట్లాడుతుందో నేను వినాలి. పవన్ గారు మంత్రుల రియాక్షన్ ప్లస్ మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుజాత గారు కూడా ఒక్క నిమిషం, ఆమె ఏమన్నా మాట్లాడుతుందా లేకపోతే మధ్యలో వస్తారా ఒకసారి అడగండి, తర్వాత మాట్లాడమనండి. మధ్యలో ఎందుకు వస్తుంది? నాకేం పని పాట లేదా? నాకు ఇచ్చిన టైంలోనే నేను మాట్లాడతాను, నాకు అవసరం లేదు అట్లాంటివి. నేను చాలా మాట్లాడండి ఏళ్ల నుంచి డిబేట్ చేస్తాను, కొత్త డిబేట్. సో నేను ఈ రోజు ఏమంటున్నా అంటే మంత్రుల మాటల్ని రాజకీయంగా చూడాలి కానీ కావాలని సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాసి ప్రత్యేకంగా చర్చకు రమ్మనండి. గత 10 ఏళ్ల పరిపాలనలో 2014 నుంచి 18 వరకు ఏం చేసిండ్రో వాళ్ళ మేనిఫెస్టో పట్టుకుని రమ్మనంటే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. 2014 అది ఓకే. అంటే ఒకటి ఇంకొక పాయింట్ ఇందులో
కాలువ సుజాత గారు, మీ రాజకీయ నేపథ్యం తెలుసు, మీరు ఎంత కష్టపడ్డారో తెలుసు ఈ స్థాయికి రావడానికి. ఇంకా ముందుకు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈవెన్ కర్ణాటక ఎన్నికల విషయంలో కూడా మీరు ఎంత పనిచేస్తారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులు. బట్ ఒక షర్మిల విషయమో, ఒక కవిత లాంటి విషయమో, ఒక కనిమూల్ లాంటి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే ఇది ఏడుపు రాజకీయాలు, ఇవి మీరు ఇంకేమని అనొచ్చు, సింపతి రాజకీయాలు అనొచ్చు, కన్నీళ్ళ రాజకీయాలు అనొచ్చు. కానీ ఒక ఇంటి నుండి డైరెక్ట్ ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తుల విషయంలో మంత్రులు ఈ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కడ మిస్ అవుతోంది అన్నదే పాయింట్. మీరు చెప్తున్నారు ఆమెను ఉద్దేశించి కాదు, ఆమె కన్నీరుని అడ్డం పెట్టుకొని సింపతి సంపాదించాలని ఒక ఆడబిడ్డ కన్నీళ్లను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు అనే మాటకి మీరు సునీతమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా, ఇవి ఇవి డ్రామాలు నీవి అని ఆమెను మాత్రం ఎక్కడన్నా అన్నట్టుంటే మీరు చెప్పండి, మేము ఏదైనా మేము రెడీకి సిద్ధంగా ఉన్నాం. వారు అన్న మాటలకి మీరు దాన్ని రివర్స్ గా ఏమీ అనడం చూడు, దాన్ని మాట మార్చేసి దాన్ని వక్రీకరించి మాట్లాడి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూసేటటువంటి రాజకీయం మాది లేదు. మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, మా సోనియా గాంధీ గారి విషయమే తీసుకుందాం. ఆ రోజు తండ్రిని కోల్పోయినటువంటి రాహుల్ గాంధీ, భారతాన్ని కోల్పోయినటువంటి సోనియా గాంధీని ఎంత మంది అవహేళన చేసినా, అవకాశం వచ్చినా కూడా పార్టీని పట్టుకొని నడిపి ఒక 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తను ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ఈ రోజు రాజకీయం చేస్తుంది. అవి ఇన్స్పిరేషన్ స్టోరీస్ అవే. ఇందిరాగాంధీ గాని, సోనియా గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని, జయలలిత గాని, తమిళిసై సౌందరరాజన్ గాని, మీలాంటి వ్యక్తులు కానీ వీళ్ళంతా